నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో సుత్తు లేకుండా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇండియన్స్కి వీసాస్ కత్తరిస్తుందా లేదా, హిందూస్కు మళ్ళీ వీసాస్ ఇస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది, అంతే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అయినా యూట్యూబ్లో కామెంట్స్ అయినా ప్రతి ఒక్కరు దీని గురించి నాకు కామెంట్ చేస్తున్నారు అన్నట్టు. సో బేసిక్లీ ఏంటంటే నాకు తెలిసి 10 to 15 మన ఇండియన్సే, అందులో హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇండియా నుంచి అయితే ఖత్తర్కి అయితే వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళకు క్యూబీసీల ప్రాబ్లమ్స్ అయినా సరే కానీ, ఆ వీసాస్ డిలే అయినా సరే కానీ చాలామంది కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి సొల్యూషన్స్ అయితే ఇచ్చాను. సో అందుకోసం చాలామంది ఆల్రెడీ ఖత్తర్లో ఉన్నారు కాబట్టి నేను క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఎస్, ఖత్తర్ గవర్నమెంట్ అందరికీ వీసాస్ అయితే ఇస్తుంది. మన ఇండియాలో ఉన్న హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరికైతే వీసాస్ అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏ కంపెనీ అయితే కాంటాక్ట్ అవుతుందో, మీకు ఏ ఏజెంట్ ఆర్ బ్రోకర్ ఎవరైతే మీకు కాంటాక్ట్ అవుతారో ఫస్ట్ వాళ్ళని అడగండి, మీ కంపెనీ నాకు వీసా స్పాన్సర్ చేస్తుందా లేదా కంప్లీట్గా, అండ్ మీ కంపెనీ దగ్గర ఇండియన్స్కి స్పాన్సర్ చేయడానికి వీసాస్ అనేది ఉన్నాయా లేదా ఫస్ట్ అడగండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, అయినా కూడా రిపీటెడ్ కామెంట్ అన్నట్టు. మీకు ఏ కంపెనీ అయితే మిమ్మల్ని తీసుకొద్దాం అనుకుంటుందో ఖత్తర్కి, వాళ్ళ దగ్గర వీసాస్ ఉన్నాయా లేదా ఫస్ట్ అడగండి. వాళ్ళ దగ్గర వీసాస్ లేకపోతే వాళ్ళు రిక్వెస్ట్ రేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కంపెనీ దగ్గర ఇండియన్స్కి స్పాన్సర్ చేయడానికి వీసాస్ లేవు. ఆ కంపెనీ కొనుక్కోవాలి, ఇక్కడున్న ఎంఓఐ దగ్గర ఇండియన్కి వీసాస్ కొనుక్కొని అప్పుడే స్పాన్సర్స్ అనేది చేయగలరు. లేకపోతే ఎన్నిసార్లు వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెట్టినా సరే అది రిజెక్ట్ అవుతుంది. ఇది బేసిక్ చీజ్ అన్నట్టు, బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో, మీకు ఎవరైతే హెచ్ఆర్ మీకు ఆఫర్ లెటర్ పంపిస్తారో, ఏజెంట్స్ కానీ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీకు ఖత్తర్కి వస్తారా లేదా అడిగినప్పుడు ఫస్ట్ అడిగేసిన క్వశ్చన్ ఏంటంటే, ఆ కంపెనీ నాకు వీసాస్ ఇస్తా లేదా, ఆ కంపెనీ దగ్గర అసలు ఇండియన్ వీసాస్ ఉన్నాయా లేదా అడగండి. దీని ద్వారా మీకు ఆఫ్ ద హెడ్ఏక్ అనేది ఇక్కడనే ఖతమైపోతుంది. మీరు వేరే కంట్రీకి, దుబాయ్కో లేకపోతే సౌదీకో లేకపోతే ఖత్తర్కో కువైట్కో ఒమాన్కో ట్రై చేసుకొని మీ టైం, మీ మనీ అనేది సేవ్ అవుతుంది. అంతేగాని గుడ్డిగా డైరెక్ట్గా ఎప్పుడైనా సరే ఇండియన్స్కి ఇస్తుందా అంటే బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మీకు ఏ కంపెనీ అయితే మీకు అప్రోచ్ అయిందో వాళ్ళ దగ్గర వీసాస్ ఉన్నాయా లేదా అడగండి. అండ్ నా కాంటాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ మన ఇండివిజువల్ కంపెనీస్, అంటే డైరెక్ట్ కంపెనీస్ అన్నట్టు. చాలా కాంట్రాక్ట్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, మిమ్మల్ని హైర్ చేసుకున్నాక ఆ కంపెనీకి వేరే ఒక కంపెనీస్ తోటి కాంట్రాక్ట్ అయినప్పుడు అప్పుడే మిమ్మల్ని ఆ కంపెనీకి పంపించి అక్కడ వర్క్ చేయమంటారు అన్నట్టు. సో డైరెక్ట్ కంపెనీస్ ఏంటంటే డైరెక్ట్గా ఆ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటే మీరు ఆ కంపెనీలోనే మాత్రమే వర్క్ చేస్తారంట. అంటే వేరే కంపెనీస్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేయి, ఆ కాంట్రాక్ట్ అయిపోయినాక వేరే కంపెనీకి వెళ్ళి వర్క్ చేయి, అలా ఉండదు అన్నట్టు. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తెలియని వాళ్ళకు, డైరెక్ట్ కంపెనీ అంటే ఏంటిది, కాంట్రాక్ట్ కంపెనీ అంటే ఏంటిది. సో బేసిక్లీ ఇప్పుడు హైర్ చేసుకున్న వాళ్ళందరూ డైరెక్ట్ కంపెనీస్ త్రూ వస్తారు అన్నట్టు. బెనిఫిట్స్ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటుంది. అండ్ ఆ కంపెనీస్ మ్యాక్సిమం ప్రైవేట్ కంపెనీస్, అండ్ వాళ్ళ దగ్గర వీసాస్ లేకపోతే కొనుక్కుంటారు అన్నట్టు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్కి స్కిల్ పర్సన్స్ కావాలి కాబట్టి బేసిక్లీ వాళ్ళు ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖత్తర్లో వెళ్ళి కొనుక్కుంటారు. అండ్ ఆల్రెడీ ఇండియన్ వీసాస్ ఉన్న వాళ్ళు స్పాన్సర్ అయితే చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఈ స్కిల్డ్ జాబ్స్ అంటే మీరు వేరేది ఏదో అనుకోకండి. నార్మల్ జాబ్స్ అయినా సరే, ఏ జాబ్స్ అయినా సరే ఆ కంపెనీ దగ్గర ఇండియన్ వీసాస్ ఉన్నాయి కాబట్టి ఆ డైరెక్ట్ కంపెనీస్ డైరెక్ట్గా వీసాస్ అనేది మీకు స్పాన్సర్ చెప్పి తెచ్చుకునేటట్టు. నాకు తెలిసిన 10-15 మంది కూడా డైరెక్ట్ కంపెనీస్ త్రూ వచ్చారు. కంప్లీట్గా ఆ కంపెనీ క్యూబీసీ బుక్ చేసింది. ఆ క్యూబీసీ కంప్లీట్ అయిపోయాక అతనికి ఫ్లైట్ టికెట్స్ పంపించి, వీసాస్ పంపించి అంతా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఖత్తర్కి అయితే వచ్చారన్నట్టు. చాలామంది వచ్చారు, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఈ వీడియో క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. బేసిక్లీ ఏ కంపెనీ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతుందో ఆ కంపెనీ దగ్గర ఇండియన్ వీసాస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు క్యూబీసీ బుక్ చేసి మీకు వీసాస్ ఇచ్చి ఇక్కడికి రానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని గుడ్డిగా ఏజెంట్స్ ఏంటంటే డబ్బులు తీసేసుకున్నాక వీసాస్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు, రిజెక్ట్ అవుతుంది, డిలే చేస్తూ ఉంటారు. ఓకే రిజెక్ట్ అయింది, నీ బ్యాడ్ లక్ అని చెప్పేసి మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఖత్తర్కి వచ్చేవాళ్ళు. ఖత్తర్ చాలా అంటే చాలా మంచి కంట్రీ. ఇక్కడ సాలరీస్ బాగుంటాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది, కంట్రీ వాతావరణం కూడా, మీ హెల్త్ కూడా బాగానే ఉంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్. కానీ ఈ విషయం మీకు తెలుసుంటే మాత్రమే మీకు అన్నెసరీ టైం వేస్ట్, మనీ వేస్ట్ కాకుండా మీరు ఈజీగా డెసిషన్ అనేది చూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆజాద్ వీసా ఏంటంటే నథింగ్ బట్ ఫ్రీలాన్సర్ వీసా అన్నట్టు. అంటే ఫ్రీలాన్సర్ వీసా మీద
మీరు రావచ్చు, ఏదో ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ మీకు స్పాన్సర్ ఇస్తుంది ఫ్రీలాన్సర్ వీసా మీద, ఆ కంపెనీకి మీరు డబ్బులు కట్టాలి, ఇయర్లీ డబ్బులు కట్టాలి అన్నట్టు. అంటే ఫ్రీలాన్సర్ వీసా మీద ఖతర్కి వచ్చినాక మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా మెకానిక్ షాప్లో అయినా సరే, ఫుడ్ డెలివరీ అయినా సరే, లేకపోతే ఏదైనా చిన్న రెస్టారెంట్లో అయినా సరే, స్కిల్డ్ బేస్డ్ అయినా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా మీరు వర్క్ చేసుకోవచ్చు. కానీ ఖతర్లో చాలా కంపెనీస్ ఈ ఫ్రీలాన్సర్ వీసా అంటే ఆజాద్ వీసాను ప్రిఫర్ చెయ్యి. ఎందుకంటే అన్నెసరీ రిస్క్ ఎందుకు, నేనే ఒకరిని హ్యారీ చేసుకొని కంప్లీట్గా ఐ కెన్ టేక్ కేర్ అబౌట్ మై అసోసియేట్స్, మా స్టాఫ్ గురించి మేమే టేక్ కేర్ చేసుకోగలము. మనకు తెలీదు ఈ యొక్క ఫ్రీలాన్సర్ వీసా మీద వచ్చిన అతను ఏం చేస్తాడో, తర్వాత మా కంపెనీలో ఏమైనా చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలా కంపెనీస్ అయితే ఇగ్నోర్ చేస్తాయి అన్నట్టు. సో ఫ్రీలాన్సర్ వీసా మీద వచ్చే వాళ్ళు అయితే ఆల్రెడీ మీ కనెక్షన్స్ త్రూ రండి, మీ కనెక్షన్ త్రూ వచ్చి ఇక్కడికి వచ్చాక మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అండ్ మీకు వెంటనే జాబ్ వస్తుంది, అండ్ దాంతోపాటు మీరు హ్యాపీగా అయితే ఫ్రీలాన్సర్ మీద కొనసాగవచ్చు. కానీ డైరెక్ట్గా ఏమీ తెలియకుండా, మీకు ఏం కనెక్షన్స్ లేకుండా డైరెక్ట్ ఫ్రీలాన్సర్ మీద వచ్చి ఇక్కడ ఇబ్బందులు అయితే పడకండి. అండ్ చాలామంది డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవుతారు, అన్న నాకు జాబు చెప్పు, ఒక జాబ్ చూపించని చెప్పేసి. నేను ఎలాంటి జాబు చూపించలేను, నేను ఎలాంటి కంపెనీస్ తోటి టైఅప్ లేను. అంటే చాలా కంపెనీస్ అన్న అప్రోచ్ అయ్యాయి, చాలా మీకు డబ్బులు ఇస్తాము, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టండి, లేకపోతే యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ చేయండి, మా కంపెనీ పోస్టర్ పెట్టండి, ఒక వీడియో చేయండి, ఎంత డబ్బులు ఇస్తాము. బట్ నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక క్లారిటీ అనేది నాకు లేదు. వాళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే, నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, మీకు ఎంత ఇస్తాం అంతే, ఒక స్వార్థం అనేది కనిపించింది తప్ప లిజిట్నెస్ అనేది నాకు అస్సలు కనిపించలేదు అన్నట్టు. అంటే వాళ్ళని నమ్మి మీకు, అంటే నా ఛానల్ ఒక 10,000 మంది ఉన్నారు, ఆ 10,000 మందిలో అట్లీస్ట్ ఒక 10 మంది అయినా సరే అప్రోచ్ అయ్యి డబ్బులు కట్టి మోసపోతే నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను. సో అందుకోసం నేను చాలా కంపెనీస్ నన్ను రీచ్ అవుట్ అయినా సరే నేను రిజెక్ట్ చేశాను. అండ్ చాలా డబ్బులు ఇస్తాన్నారు, కానీ అసలు నాకు వాళ్ళతో మాట్లాడినప్పుడు క్లారిటీ అనేది లేదు. వాళ్ళ యొక్క కంపెనీ రిజిస్ట్రేషన్ నాకు పంపి, చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళు కానీ, సౌదీలో ఉన్న కొన్ని కాంట్రాక్ట్ కంపెనీస్ నాకు కాంటాక్ట్ అయ్యాయి అన్నట్టు. బట్ లిజిట్ అనేది నాకు అవ్వలేదు, అందుకోసం చెప్పేసి నేను చాలా రిజెక్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లు వేయండి. ఈ రోజు నుంచి డే బై డే మీ యొక్క కామెంట్స్కి రెస్పాండ్ అయ్యి నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.